కొన్ని దేశాల మీద అనుప్రయోగం కూడా జరగనుంది దీనివల్ల. అందులో అది కూడా చెప్పాము ఆల్రెడీ. అణుకు సంబంధించింది జరుగుతుంది. కొన్ని దేశాలకి ఫుడ్ లేక ఇంకొన్ని దేశాలు ఫుడ్ని సప్లై చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఫుడ్ సంబంధించిన అయ్యో ఏమి ప్రభావం ఏమి ఇదేంటి పరిస్థితి అనేటువంటి వాటికి కూడా వెళ్ళాల్సి వస్తుంది. అయితే దీనివల్ల గోల్డ్, సిల్వర్ అంటే మెటల్స్ పెరుగుతాయి బాగా. ఆయిల్ రేట్ బాగా పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆయిల్ రేట్స్ విపరీతంగా పెరుగుతాయి. ఈ యుద్ధ సంబంధించిన వాటి మూలంగా మనం ఆల్రెడీ గతంలో అంటే ఈ పరాభావనామ సంవత్సరం యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే ప్రభావనామ సంవత్సరం ముందే జరుగుతుంది. ఇది ఎలా ఉండబోతుంది అంటే ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరుగుతాయి. ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగి ఇప్పుడు మనకి చూడండి, అంటే ముందు ముందు జరగబోయే విషయాలు చెప్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ ఏఐ అనేటువంటిది క్యాప్చర్ చేసింది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్నింటినీ కూడా. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంకా రాను స్లోగా వ్యవసాయంలో దిగుతారు. మీరు చూస్తారు చాలామంది సాఫ్ట్వేర్ని వ్యవసాయంలోకి వచ్చే సాఫ్ట్వేర్ వ్యవసాయం లీజు తీసుకుంటాడో సొంతంగా ఉంటుంది, ఏదో ఒకటి అట్లా జరగబోతుంది. ఇవన్నీ కూడా ఈ పరాభావం ఇయర్లో మొత్తం చూస్తాం మనం. అయితే ఈ వార్ మాత్రం చిన్న స్థాయిలో ఉండదు, చాలా పెద్ద స్థాయిలోనే ఉంటుంది. అయితే దీని మూలంగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి దేశాలు ఏమిటంటే మనకి సౌదీ రిలేటెడ్ అంటే ముస్లిం దేశాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అమెరికా కొంత ఎఫెక్ట్ అవుతుంది. మన ఇండియాకి కొంత ఎఫెక్ట్ ఏమో, అంటే పెద్ద ఎఫెక్ట్ అయితే ఇండియాకు ఉండదు. ఇండియా ఈజ్ ది సేఫెస్ట్ ప్లేస్గా ఫీల్ అవుతారు తర్వాత. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆయిల్ రేట్స్, షేర్ మార్కెట్స్లో కొనుక్కునే వారికి దిస్ ఇస్ ద రైట్ టైం మళ్ళీ గోల్డ్ కొనడానికి. పెరిగితే అమ్మేస్తారు దాన్ని మాత్రమే. అర్థమైందా? ఎవరైనా కొనేసుకోవాలనుకుంటే ఈ 2 రోజులు కొనుక్కోవడం బెస్ట్, మళ్ళీ పెరుగుతుంది రేటు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. హై రేంజ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ వార్ కనీసం చాలా కాలం ఉందండి. ఏదేదో 1 రోజు 2 రోజులు ఆగదు. ఈ యుద్ధం ఏంటంటే ఒకదానికొకటి కనెక్ట్ అవుతుంటాయి, ఒక్కొక్క దేశం కనెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం గతంలో కూడా ఒకసారి అనుకున్నాం బంకర్స్లో దాక్కునే పరిస్థితి వస్తుంది అని. గుర్తుందా మీకు? ఇప్పుడు బంకర్స్లో దాక్కునే పరిస్థితి, బంకర్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఎలా అంటే ఇప్పుడు ఇవాళ రేపు టెక్నాలజీ ఎలా వచ్చిందంటే అసలు ఒక బాంబు వేస్తే భూమి లోపల 70 ఫీట్ల లోపల ఉండే వ్యక్తి కూడా అటాక్ అవుతుంది. అట్లాంటివి ఉన్నాయి. అలాంటివి ఎందుకు వేస్తారంటే కొన్ని అణు సంబంధించిన సంపదలతో భూమి లోపల దాచిపెడతారు. వాళ్ళు కనుక దాన్ని తెలుసుకొని ఆ బాంబు అక్కడ వేస్తే ఇది కూడా మొత్తం స్మాష్ అవ్వాలి దాంతో. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయము, వ్యయము, రాజభోజ్యము, అవమానాలు ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ఈ కన్యారాశి వాళ్ళకి 8 ఆదాయం, 11 ఖర్చు ఉంటుంది, 3 గౌరవం, 3 అవమానంగా ఉంటుంది. 8, 11, 3, 3 అంటే 8 ఆదాయం వస్తుంది, 11 ఖర్చు చేస్తారు. 8 ఆదాయం 11 ఖర్చు అంటే ఖర్చు చేస్తారు. చేసుకొని ఖర్చు కొన్ని మంచి విషయాలు ఖర్చు చేయడంలో తప్పేమీ లేదు. కానీ జీవితంలో ఇప్పుడు అసలు విషయాలకి జనాలు డబ్బులు ఖర్చు చేయకుండా వేరే విషయాలకు ఖర్చు చేయడం అనేది మంచిది కాదు. 3 గౌరవం ఎంత వస్తుందో అవమానం అంత. అంటే 3 - 3 0. అంటే 3 మంచివాళ్ళు ఉంటే 3 చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ 3లో మనకు దొరికిన 3 వాళ్ళు కూడా కొంతకాలం తర్వాత మారిపోతారని అర్థం కూడా చెప్పుకోవచ్చు. 2 రకాలుగా చెప్పుకోవచ్చు. 8 ఆదాయం వస్తే 80 రూపాయలు వస్తే 110 రూపాయలు ఖర్చు అవుతుందని అర్థం ఉదాహరణకి. అయితే ఈ కన్యారాశి వాళ్ళు ఉత్తర 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, అలానే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మన కన్యారాశి జాతకులు అవుతారు. ఈ కన్యారాశి జాతకుల్లో ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుందో చూసుకునేటట్టయితే గ్రహగమన గతుల యొక్క వీక్షణం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూడాలి నిజం చెప్పాలంటే. అంటే సంవత్సరం మొత్తం కూడా గ్రహాల ప్రభావం ఈ రాశి మీద ఎలా ఉండబోతుంది. ముఖ్యంగా అతి పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతులు తక్కువ కాలం పీరియడ్లో ఉన్నాయి. రవి, బుధ, శుక్ర, కుజగ్రహాలు. అయితే ఈ రాహుకేతులు 18 నెలల పాటు ఉంటారు. సహజంగా శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు. అయితే గురువు యొక్క ఫలితాన్ని మనం వచ్చేటట్టయితే గురువు జూన్ 2వ తారీఖు వరకు కూడా
మనకు మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఓకే. 2వ తారీఖు తర్వాత వచ్చేటప్పుడు అక్టోబర్ 31 వరకు కర్కాటకలో ఉంటాం. అక్టోబర్ 31 తర్వాత సింహరాశిలో, డిసెంబర్ 18వ తారీఖు అతిచారంలో ఉంటాం. డిసెంబర్ 18 తర్వాత సింహరాశిలో వక్రగతిలోకి వెళ్తాడు. ఇది గురువు యొక్క ఫలితం. అంటే కన్యారాశి వాళ్ళకి ఏంటంటే చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన గురువు దశమంలో ఉంటాడు జూన్ 2 వరకు. దశమంలో ఉంటే కూడా పర్వాలేదు, యావరేజ్గా డబ్బులు సంపాదించుకోవచ్చు వృత్తిపరంగా. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, అంటే మిశ్రమైన ఫలితాలు 10th ప్లేస్లో ఉంటాయి. బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనిషి కూడా బ్యాలెన్స్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనిషి అసలు బ్యాలెన్స్గా ఉండటమే చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో ఇప్పుడు నిజం చెప్పాలంటే. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనేవాళ్ళు పాత రోజుల్లో మా సమితిలో. అంతే. అంటే ప్రమాదాన్ని ఎక్కడ కూడా తీసుకోకూడదు. ఎందుకు ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకు అని అంటారు. అంటే బ్యాలెన్స్గా ఉండాలని అర్థం. జూన్ 2 తర్వాత అక్టోబర్ 31 వరకు వీళ్ళకి ఏంటంటే గురువు లాభస్థానంలోకి వస్తాడు. ఓకే. అంటే జూన్ 2 నుంచి స్పెసిఫిక్గా అక్టోబర్ 31 వరకు ధనాదాయం బాగుంటుందని అర్థం. ఫైనాన్షియల్ పరంగా బాగుంటుంది. 31 నుంచి డిసెంబర్ 18 వరకు కూడా ఆదాయంలో తగ్గుతుంది. మళ్ళీ డిసెంబర్ 18 నుంచి చాలా బాగుంటుంది. అంటే డిసెంబర్ 18 నుంచి మళ్ళీ కొత్త సంవత్సరం వరకు బాగుంటుంది. అంటే స్పెసిఫిక్గా కన్ఫ్యూజ్ లేకుండా చెప్పాలంటే ఏమిటంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు బాగుంటుంది. డిసెంబర్ 18 నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు బాగుంటుంది. అంటే జూన్ 2 వరకు జాగ్రత్త ఉండాలి. అంటే కొంత పీరియడ్ కొన్ని నెలల పాటు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే టోటల్గా వాళ్ళకు అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అధిక లాభం. వృత్తి ఉద్యోగ రంగాల్లో వ్యాపార పరంగా చేసే వ్యక్తుల్లో భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం వీళ్ళకి. అలానే పార్ట్నర్షిప్ అనేది బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గోల్డ్ షాప్ వాళ్ళకి కానీ, కిరాణా షాప్ వాళ్ళకి కానీ, ఫ్యాన్సీ షాప్ వాళ్ళకి కానీ, ఆటోమొబైల్ రంగం వాళ్ళకి కానీ, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్న వ్యక్తులకు కానీ, అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రక్షణ శాఖ కానీ, అడ్వకేట్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే అనుకూలంగా ఉంటుంది అని అంటే ఏమిటి గురువుగారు అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అనుకూలం అంటే కొంతమందికి ఏంటంటే డబ్బును చూడని వాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బు మీద ఆశపడే వాళ్ళు ఉంటారు. డబ్బు వల్ల సంతృప్తి చెందే వాళ్ళు ఉంటారు. పదవి వల్ల సంతృప్తి పొందే వాళ్ళు ఉంటారు. నేను వీళ్ళకి సహాయం చేస్తున్నానని, సహాయం చేస్తే నాకు బాగుంటుందనే ఉద్దేశం గల వ్యక్తులు, సంతృప్తికరమైన వ్యక్తులు ఉంటారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఎగ్జాంపుల్ తీసుకుందాం. రోడ్డు దాటిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్, అతనికి డబ్బు మీద ఆశ ఉండకపోవచ్చు, కానీ నేను కొంతమందితో ప్రయోజనం చేస్తున్నాను, ఒక ముసలమ్మని ఈ రోజున నేను 90 ఏళ్ళ ఆమెను 80 ఏళ్ళ ఆమెను దాటించాను రోడ్డు అని, ఈరోజు హ్యాపీగా ఉన్నాను, సంతృప్తికరంగా, అంటే వాళ్ళ ప్రొఫెషన్లో సంతృప్తికరంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అనుకూలంగా ఉంటుంది అని అంటే అన్ని రకాలుగా బాగుంటుంది. వాళ్ళకి సేఫ్ జోన్లో ఉంటారు, బాగుంటారు, ఆదాయపరంగా బాగుంటుంది, సంతృప్తికరంగా జీవనాన్ని సాధిస్తారని చెప్పబడుతున్నాం. అంటే అలాంటివి ఉంటాయి అని అర్థం. అలానే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. సినిమా యాక్టర్లకు కూడా గతంలో ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళందరూ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా నిర్మాతలు, హీరోలకి, అయితే మిగతా వాళ్ళకి, పనిచేసే వ్యక్తులకి, అలానే వృత్తిరీత్యా వ్యాపారరీత్యా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి. అంటే సో గురుబలం అనేది ఎక్కువ పర్సెంట్ బాగుంది, 75% బాగుంది. మనం సాధారణంగా వింటూ ఉంటాం గురుబలం బాగుంటే అన్ని బాగున్నట్టే. అంటే గురువు ఎక్కడే కాదు, నవగ్రహాల్లో సహజంగా ఏమిటంటే ఈ జాతక చక్రాన్ని చూసేటప్పుడు అన్ని గ్రహాలు కావాలి, కానీ గురువు బలం యొక్క పర్సంటేజ్ ఎక్కువ. అది వాస్తవంగా రైటే. ఎందుకనంటే గురుబలం ఉంటే ఏంటంటే యశస్సు, కీర్తి, ధనము అన్నీ కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అంటే లీడర్షిప్, అంటే మంత్రులు ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు, ఆర్థిక మంత్రి అందరూ ఉంటారు, కానీ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇక్కడ గురువు. మిగతా వాళ్ళందరూ ఆర్థిక మంత్రులు. ఆరోగ్య శాఖ శని. అంటే ప్రతి శాఖకి ఒక గ్రహం ఉన్నట్టుగానే ఎగ్జాంపుల్గా అలా ఆలోచన చేయొచ్చు. అలా ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ ఎక్కువగా కారకత్వాన్ని వహించేవాడు గురువు. ఇక్కడ గురువు బాగున్నాడు, గురువు బాగలేకుండా ఏమి లేడు. అయితే మిగతా గ్రహాలు, శుక్రగ్రహం వల్ల వివాహాది శుభకార్యక్రమాలు చేయటం వల్ల ఖర్చులు జరుగుతాయి వీళ్ళకి, కొన్ని బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం వల్ల ఖర్చులు పెరుగుతాయి వీళ్ళకి, అలానే వ్యవహారాల విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. అధిక ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఈ రాశి వాళ్ళు. తీర్థయాత్రలు ఏంటంటే డిసెంబర్ 7 తర్వాత కేతువు 11వ స్థానంలో ఉండటం వల్ల
అధిక ఆదాయం వస్తుంది, ఆకస్మికంగా ధనలాభం వస్తుంది, పిత్రార్జితం కూడా బాగా కలిసి రావడం, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. దానివల్ల కూడా ఖర్చు అవుతాయి. డిసెంబర్ 7 తర్వాత శుభ కార్యక్రమాల నిర్వహణ చేసే అవకాశాలు ఉన్నాయి, అందువల్ల ఖర్చు అవుతుంది. కానీ పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేస్తే మంచిదేగా. డబ్బు ఉంచుకోవటం వల్ల ఏం ప్రయోజనం? పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, ఎడ్యుకేషన్ ఇవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు బాగుంటేనే సంతానం సంపదప్రదం అన్నారు. సంతానం బాగుంటేనే మిగతావి బాగున్నట్టు, లేకపోతే బాగలేనట్టే అర్థం. అవును. అలానే మిగతా విషయాలకు మనం వెళ్తే శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందని మనం చూస్తే, ఈ రాశి వాళ్ళకి 7వ స్థానంలో శని ఉంటాడు జూలై 25 వరకు. జూలై 25 నుంచి 6వ స్థానంలో శని వస్తే, జూలై 25 తర్వాత మళ్ళీ 6వ స్థానంలో శని మంచివాడు. అంటే ఒక రకంగా కొన్ని రోజులు గురువు మంచి చేస్తుంటే ఇంకొన్ని రోజులు శని మంచి చేస్తాడు. అంటే టోటల్గా ఫుల్ఫిల్ చేస్తారు. అంటే శని వల్ల ధనాదాయం పెరుగుతుంది, ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా పెరుగుతాయి. శుభ కార్యక్రమాల నిర్వహణ, మంచి పనులు చేయటం, దానికి ఖర్చు చేయటం అది మంచిదే. ఖర్చు అంటే మనకు ఖర్చు అయిపోతుంది అనుకోకూడదు. మంచి పనులు చేస్తే అది క్రెడిట్ మిగిలిపోతుంది. అక్కడ మనం పుణ్యం చేయటం అంటారు చూడు, ఆ పుణ్యం మిగులుతుంది అని అర్థం వీళ్ళకి. ఏదో డబ్బులు ఖర్చు అయిపోతాయని కాదు. పిల్ల యొక్క పెళ్లి చేస్తే పుణ్యం వస్తుంది, పిల్లగాడి చదువు చెప్తే పుణ్యం వస్తుంది, అమ్మాయికి అన్ని మంచి చెడ్డలు చూస్తే పుణ్యం వస్తుంది, వాళ్ళ సహాయం చేస్తే పుణ్యం వస్తుంది. ఆ క్రెడిట్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఉంటుంది వాళ్ళకి. కళ్యాణ యోగం కూడా ఉంది. శుభ కార్యక్రమ నిర్వహణ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. శుక్రుడి యొక్క బలం వల్ల వీళ్ళకి శుభ కార్యక్రమ నిర్వహణ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే రాహు యొక్క బలాన్ని చూసుకునేటట్టయితే రాహు కూడా డిసెంబర్ 7 వరకు బాగుంటాడు. డిసెంబర్ 7 వరకు కూడా బాగుండి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. మళ్ళీ డిసెంబర్ 7 తర్వాత రాహు మనకి మకర రాశిలోకి వస్తాడు. మకర రాశిలోకి రాగానే ఉద్యోగపరంగా ప్రమోషన్లు వచ్చి స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇళ్ల మార్పులు, ఉద్యోగ మార్పులు, వ్యాపార మార్పులు, అంటే అనేక పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అంటే శుభపరిణామాలు, అశుభపరిణామాలు శుభమే జరుగుతుంది వాళ్ళకి. స్థానచలనం జరుగుతుంది. స్థానచలనం జరగటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే డిసెంబర్ 7 తర్వాత పిల్లల గురించి కొంత ఆందోళన చెందుతుంటారు వీళ్ళు. అంటే ఇంకా డెవలప్మెంట్ చెందలేదు, ఇంకా పెళ్ళిళ్ళు చేయలేదు, ఇంకా డెవలప్మెంట్ మనం చేయలేకపోయాం అనే ఆతృత ఉంటుంది. మానసికంగా ఆందోళన పడుతుంటారు. ఆ మానసికంగా ఆందోళన తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. రవి యొక్క బలం వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా, అంటే వాళ్ళు ఎక్కడైతే కోరుకుంటారో ఆ స్థలానికి ఉద్యోగంలో లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఏదైతే హోమ్ టౌన్కి వెళ్ళాలనుకున్నా ఆ హోమ్ టౌన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అద్భుతమైన బుధుడు వల్ల వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు చేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అంటే భాగస్వామ్యం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే భార్యాభర్తల మధ్యలో విరోధ భావాలు తగ్గుతాయి. అంటే విరోధ భావాలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సహధర్మచారిణి అంటారు. చాలామంది కూడా భార్యాభర్తలు చెప్పేటప్పుడు భాగస్వామ్యం అనేది వ్యాపారానికి భాగస్వామ్యం, కానీ భార్య సహధర్మచారిణి అంటారు. అంటే మన విషయాల్లో సహాయం చేసే ధర్మబద్ధంగా ఉండే ఏదైతే భార్య అంటారు. అంటే అలా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏదైనా సరే భాగస్వామ్యం అనే వరుడు అనేది వాడకూడదు. సహధర్మచారిణి అనే వరుడు వాడాలి. యాక్చువల్గా ఇద్దరి మధ్యలో అన్యోన్యత బాగుంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కొద్దిగా అవమానాలు జరిగే అవకాశాలు అయితే ఒకటి ఉంటాయి, అవి తగ్గించుకోవాలి. అవన్నీ కూడా పక్కన వదిలేసేయటం ఎంత ఇళ్ళు వదిలేసేయాలి. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళాలి. ఎలాంటి పరిహారాలు పాటించమంటారు? సంవత్సరం అంతా కూడా వీళ్ళకి అదృష్టం కలిసి రావాలి, వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగాలి అంటే ఏం చేసుకోవాలి? రవి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధే సహస్రకిరణాయుధమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే వీలైతే వీళ్ళు వివాహం కాని స్త్రీ పురుషులు మనకి భర్త చాట్ల ఏదైనా దోషం ఉంటే, కానీ అమ్మాయిలు వచ్చేటప్పటికల్లా వరపాశుపతాస రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస రుద్రాభిషేకం, అబ్బాయిలు కన్యా పాశుపతాస రుద్రాభిషేకం చేసుకోవటం మంచిది. అలానే ఆరోగ్యపరంగా ఎవరికన్నా ఇబ్బందులు కలుగుతుంటే త్రయంబకము, శిరోకంఠ పాశుపతాస రుద్రాభిషేకాలు చేసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ చేసుకొని ముందుకెళ్ళాలి. ఓం నమఃశివాయ పంచాక్షర చేయటం ఒకటి. ఈ సంవత్సరం అంతా కూడా రుద్రగాయత్రి మంత్రం చేయాలి. తత్పురుషాయుధే మహాదేవాయుధమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. తప్పకుండా గురుగారు, ఖచ్చితంగా ఉంటాయి.
తప్పకుండా గురుగారు. శ్రీ పరాభావ నామ సంవత్సరంలో కన్యా రాశి వారు పాటించాల్సిన విధి విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీళ్ళకు అనుకూలంగా ఉన్న గ్రహాలు ఏంటి, అనుకూలంగా లేని గ్రహాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మ. కన్యారాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షాలు ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.